అవండి, మీ పిల్లలు మీ మాట వింటే మీ పిల్లలతో మీరు మాట్లాడతారు, అవునా కాదా? మీ పిల్లలు మీ మాట వినకపోతే మాట్లాడ బుద్ధి అయిద్దా? ఒకటి చెప్తే ఒకటి చేస్తూ ఉన్నారు, మాట్లాడ బుద్ధి అయిద్దా? అవును కదా. మీ పిల్లలు మీరు చెప్పినట్టు వింటూ ఉంటే అప్పుడు మీ స్వరాన్ని వాళ్ళకి మీరు ఎన్నిసార్లైనా వినిపిస్తారు, చెప్తారు పదే పదే మీ పనులన్నీ. అలాగే దేవుడు కూడా చెప్పినప్పుడు ఆయన స్వరం విని అనుభవం మనం ఉందుముగాక. ఆమేన్. మన చెవులు వేస్తున్నాము తెరబడును గాక. హల్లెలూయా. మోషే మనసును పదకాడికి వెళ్ళి ఏందో జరుగుతుంది అని ఇట్లా చూసాడు ఆసక్తిగా. తర్వాత అంటాడు దేవుడు, మోషే మోషే అని పిలిచాడు. ఎవర్రా ఇక్కడ, ఎవరు లేరని చూస్తూ ఉన్నాడు. తర్వాత అంటాడు, ప్రభు ఇది పరిశుద్ధమైన స్థలం, ఇది పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులేడు అనగానే మోషే దేవుని మాట విని చెప్పులు ఏం చేశాడు, విడిచిపెట్టాడు.